ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విశాఖ పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. ఇవాల్టి నుంచి చలానా రుసుము పెరగడంతో ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేశారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కేసులు నమోదు చేస్తున్నామని ట్రాఫిక్ ఎస్ఐ ప్రతాప్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాహనదారుల భద్రతలో భాగంగా ట్రాఫిక్ కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తారు. అయితే ప్రస్తుతం మనం గురుద్వారా జంక్షన్లో ఉన్నాం. ఈ రోజు నుంచి హెల్మెట్ లేని వారిపైన కావచ్చు, అదేవిధంగా పిలియన్ డ్రైవర్స్ కావచ్చు, నిబంధనలు పాటించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి వారికి అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా గతం నుంచి హెల్మెట్ లేని వారిపై కేసులు నమోదు చేసినప్పటి నుంచి ఈ రోజు ఈ యొక్క ఏదైతే చలానాస్ ఉన్నాయో వాటిని కూడా రేట్ కూడా పెంచుతూ ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా కూడా పోలీసులు ఈరోజు ఈ గురుద్వారా జంక్షన్లో ఈ యొక్క రైడ్ నిర్వహిస్తారు. ప్రస్తుతం మనతో పాటుగా ఎస్ఐ ప్రతాప్ ఉన్నారు. ఆయన అడిగి ఈ ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి ఈరోజు ఎటువంటి కేసులు నమోదు చేస్తారు, ప్రస్తుతం వారి దృష్టికి ఎటువంటి వస్తున్నాయనేది ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు గురుద్వారా జంక్షన్లో ఎటువంటి వాటిపై కేసులు నమోదు చేస్తున్నారు? వితౌట్ హెల్మెట్ కావచ్చు, అదేవిధంగా పిలియన్ డ్రైవర్ కావచ్చు, త్రిబుల్ రైడింగ్ కావచ్చు, ఈ కేసులపైన కాకుండా ఈరోజు కూడా ఫైన్స్ కూడా పెరుగుతున్నాయి అంటున్నారు. ఏంటి సార్ దీని పరిస్థితి? మనకి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సార్, ఇంతకుముందు మనకి పాత ఫైన్ ఏంటంటే 100 రూపీసే ఉండదు వితౌట్ హెల్మెట్కి. ఇప్పుడు కొత్త ఫైన్ ఏంటంటే 1000 అయింది. అలా అన్ని ఫైన్స్ కూడా రెన్యువల్ అయ్యాయి. ఇంతకుముందు జస్ట్ మైనర్ డ్రైవింగ్ 1035 ఉండేది, ఇప్పుడు 10,000 చేశారు. మైనర్ డ్రైవింగ్కి లైసెన్స్ లేని వాళ్ళకి 1000 ఉండేది, ఇప్పుడు 5000 చేశారు. అదే లైసెన్స్ ఉండి కూడా క్యారీ చేయని వాళ్ళు ఉంటారు. ఇంతకుముందు 500 ఉండేది, వాళ్ళని ఇప్పుడు 2000 చేశారు. ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఫస్ట్ టైం అయితే 2000, సెకండ్ టైం అయితే 4000. అదేవిధంగా బండి ఫిట్నెస్ లేకపోయినా, ఆర్సీ డడ్ అయిపోయినా వాళ్ళకి ఇంతకుముందు 500 ఉండేది, ఇప్పుడు ఫస్ట్ టైం అయితే 2000, తర్వాత 4000. అదేవిధంగా రేసింగ్లో దొరికితే ఫస్ట్ టైం 10,000, సెకండ్ టైం దాన్ని అంటే పనిష్మెంట్ జైలు ఏదైనా వేస్తారండి. అన్ని ఫైన్స్ కూడా రెన్యువల్ చేస్తే అన్ని పెరిగాయి. అది ఈ రోజు నుంచే మార్చ్ 1, 2025 నుంచి స్టార్ట్ అయిందండి. మేము మాతో పాటుగా ఇక్కడ మెయిన్ మేము ఫేస్ చేసిన పిల్లన్ రైడర్స్ ఉన్నారు. వాళ్ళు ఎస్పెషల్లీ మాకు తెలియదు అంటున్నారు. వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వాళ్ళని వీలైనంత వరకు చెప్తున్నాం సార్. వాళ్ళు కూడా వాహనదారుల నుంచి మీకు ఎటువంటి స్పందన వస్తుంది? అంటే ఒక పక్క మీరు ఈ యొక్క ఫైన్స్ పెంచే దానిపైన ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ప్రజల నుంచి స్పందన ఎలాగుంటుందండి, ఫైన్స్ పెరిగాయంటే ఆటోమేటిక్గా మాకు అంటే యాంటీగానే ఉంటుంది. 100 రూపీస్కే వాళ్ళు ఇదవుతారు. అలాంటి 1000 రూపీస్కి ఒక్కసారి అనేసరికి వాళ్ళు ఎలా అంటే తీసుకోలేకపోతున్నారు. ఒక్కసారిగా తీసుకొని వాళ్ళని అంటే గ్రాప్ చేసుకోలేకపోతున్నారు. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు వాహనాల మీద వచ్చేవాళ్ళు చాలామంది చెప్తున్నారు ఈ రోజు ఈ యొక్క రేట్స్ పెరిగిన విషయం మీ దృష్టికి వచ్చిందా? రాలేదు సార్, ఇది ఎప్పుడే చూస్తున్నాం. ప్రతి ఒక్కరు అవేర్నెస్ ఉంటే బాగుంటుంది, కానీ ఫైన్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. సామాన్యులకి అందుబాటులో ఉండాలి, బాగుంటుంది. నేటి నుంచి ఈ యొక్క ఫైన్స్ ఇంపోజ్మెంట్ అనేది పెంచడం జరిగింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేస్తాం, అదేవిధంగా ఫైన్ కూడా ఇంపోజ్ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా వాహనదారుల నుంచి కూడా ఈ యొక్క ఫైన్ ఇంపోజ్ అనేది వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసినట్లయితే దీనికి ఒక అవకాశం కల్పిస్తే ప్రజల్లో మార్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఇటువంటి చర్యలు చేపట్టాలి అనేది చెప్తున్నారు. పోలీసులు మాత్రం వేర్ హెల్మెట్ సేవ్ లైఫ్ అంటూ కూడా వారి యొక్క ప్రచారం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ రాజాగర్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.